ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవ్వరు విశ్వమందున. స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవ్వరు విశ్వమందున. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? దేవుడు అనుగ్రహించు ఈ యొక్క గొప్ప రక్షణ మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు అనుగ్రహించు వాడబారినటువంటి స్వాస్యము, నిర్మలమైనటువంటి స్వాస్యము, మహిమాయుక్తమైనటువంటి స్వాస్యము మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి అసలు రక్షణ అంటే ఏంటి, ఈ రక్షణ ఎలా పొందాలి అని అడిగితే మనం చెప్పాల్సిన మాట ఏంటి? నన్ను ఒక బ్రదర్ అడిగారు ఈ సంఘంలో, అసలు రక్షణ అంటే ఏంటండి, రక్షణ ఎలా పొందాలి, అది ఎవరి దగ్గర నుంచి వస్తుంది, అసలు రక్షణ ఎలా పొందుకోవాలి అన్నది వాక్యము దేవుడు క్లియర్గా రాశాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము అందరము కలిసి చదువుకుందామండి. అదేమనగా అంటే ఎలా పొందుకోవాలి అంటే, ఎవరి దగ్గర నుంచి పొందుకోవాలంటే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువును లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. యేసుక్రీస్తు ప్రభు అని మనము విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభు అంటే ఈ లోకమునకు సృష్టికర్త, నిన్ను నన్ను సృజించిన ప్రభువు. ఆయనే ఈ లోకమునకు సృష్టికర్త. విగ్రహాలు కాదు, పూజలు కాదు, వెండి బంగారములు కాదు. సృష్టికర్త నిన్ను నన్ను ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. ఏదన్నా ఇస్తుంటే చాలామంది తిరుపతి
పలు ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు వేస్తారు యేసు పూజలకి, ఆ యొక్క బొమ్మలకి ఆయన చూడడం కోసం డబ్బులు వేస్తారు. మనం ఇక్కడ ఈ వేసే ఈ డబ్బులు దేనికంటే పరిచర్యకు మాత్రమే, సేవకులకు మాత్రమే, అంతేగాని యేసుక్రీస్తు ప్రభువు కాదు. ఆయన నాకు డబ్బులు ఇమ్మని అడగట్లేదు. నీవు విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అని మనం విశ్వసించాలి. ఆయనే సృష్టికర్త, ఆయనే నన్ను రక్షించువాడు. ఆయన ద్వారా తప్ప వేరే ద్వారం లేదు ఈ యొక్క పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే. దాన్ని నెక్స్ట్ చూసుకుంటే, దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి దేవుడు మృతులలో నుండి ఆయన్ను లేపెను. ఎవరిని లేపాడండి? యేసుక్రీస్తు ప్రభు వారిని లేపారు. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు, నా కొరకు, ఈ లోకమంతటి కొరకు ఈ లోకమునకు వచ్చి మనిషి కుమారునిగా జన్మించి 33.5 సంవత్సరములు ఆయన బ్రతికి జీవించి నీ యొక్క పాపమంతా ఆయన తీసుకుని నీ కొరకు, నా కొరకు ఆయన శిలువలో మరణించారు. ఆయన్ని విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. వెరీ సింపుల్, సో సింపుల్. యేసుక్రీస్తు ప్రభువుని హృదయపూర్వకంగా నమ్ము, హృదయపూర్వకంగా విశ్వసించు. ఓన్లీ త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారానే రక్షించబడతాం. నన్ను నెక్స్ట్ చూసుకుంటే 10వ వచనము, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుము. ఈ వాక్యము చాలా పవర్ఫుల్. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. ఒక్క క్వశ్చన్ అండి, నీవు నేను నీతిమంతులమా? మనం ఏ నీతి అంటే మంచి పనులు, ఏ పాపము చేయలంటే వారు నీతిమంతులు అంటారు. అయితే ఇప్పుడు మీరు నేను పరీక్షించుకోవాలి, నీవు నేను నీతిమంతులమా? మంచి పనులు చేశామండి? ఏ మంచి చేయలేదు. కానీ ఎంత మంచి గొప్ప వాక్యం అంటే, విశ్వసిస్తే నువ్వు నీతిమంతుడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మన చుట్టాల్లో ఎవరన్నా ప్రైమ్ మినిస్టర్ అయ్యారనుకోండి, మా పెద్దనాన్నగారే కదా అని మనం వెళ్ళి ఆ సీట్లో కూర్చొనిస్తారండి? అరే నా పెద్దనాన్నే కదా, నేను కూర్చుంటే తప్పే ఉంది ప్రైమ్ మినిస్టర్ సీట్లో అంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నీ తండ్రి కూడా ఒప్పుకోడు. నువ్వు అవ్వాలని కోరుకుంటాడు, కానీ ఆ సీటుకి అర్హత లేని వాళ్ళని ఒప్పుకోరు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఆయన కుడిపార్శ్వమున, ఆయన సింహాసనంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఇంత గొప్ప ఫ్రీ గిఫ్ట్ ఎవరు ఇవ్వగలరు మనకి? ఇంత ఉచితమైన విలువైన గొప్ప రక్షణ ఎవరు ఇవ్వగలరు? ఉచితంగా అంటే మనం తీసి పాడేస్తాం, కానీ ఉచితంగా దేవుడు గొప్ప రక్షణ ఇస్తున్నాడు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడికి విశ్వసించుట ద్వారానే దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేస్తున్నారు. మనం విశ్వాసం ఎవరి మీద పెడుతున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద పెట్టినప్పుడు మనకి ఆయన నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. మనం యాక్చువల్గా మనం చేసింది ఏంటని ఉంటే పాపం వలన వచ్చే జీతం మనం మరణించాలి. మరణము మనకి సంప్రాప్తమైంది. కాకపోతే దేవుడు ఆ యొక్క మరణాన్ని ఆయన తీసుకుని, ఆయన నీతిమంతుడు, ఆయన ఏ దుర్నీతి చేయని వాడు, ఆయన ఏ పాపము చెయ్యలేదు, ఆయన చెయ్యజాలడు, అసలు పాపం చెయ్యలేడు ఆయన. అటువంటి నీతి నీ మీద పెట్టి నిన్ను నన్ను ఈరోజు ఈ యొక్క సార్వత్రిక సంఘంలో మనల్ని మళ్ళీ తిరిగి జన్మింపచేశాడు. ఇదే గొప్ప రక్షణ. నెక్స్ట్, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుము. 11వ వచనము, ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవ్వడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. స్వార్థ చెప్పుటకు మనకి సిగ్గు అవసరం లేదు. మన నోటితో మనం ఒప్పుకుని దేవుడు విలువైన గొప్ప రక్షణ మనకు అనుగ్రహిస్తున్నాడే, అలాంటిది ఆయన వాక్యంను చెప్పడానికి మనం సిగ్గుపడనక్కర్లేదు.
దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నాకున్న ఉద్యోగరీత్యా ఈ 31వ తారీఖు నిన్న ఈరోజు నాకు డ్యూటీ ఉందండి. ఎటువంటి డ్యూటీ అంటే ఈ మంత్ ఎండ్కి ఈ సేల్స్కి భయంకరమైన ప్రెషర్ టెన్షన్ ఉంటుంది. నిన్నటి దినాన నేను 31వ తారీఖున కూర్చున్నానే కానీ నా మనసు అసలు స్థిమితంగా లేదు. నిమిషానికి ఒక కాల్, నిమిషానికి ఒక గ్రూప్లో మెసేజ్, వేదన పడుతున్నాను. అయితే ఈ క్రిస్మస్ నెల డిసెంబర్ 1వ తారీఖు నేను ఒక తీర్మానం చేసుకున్నాను దేవునికి. ప్రభువా, 25వ తారీఖు, 22వ తారీఖు, 25వ తారీఖు, 31వ తారీఖు, 1వ తారీఖు, ఈ 4 తారీఖులు నేను ఎటువంటి పని పెట్టుకోను, నీ సమాజ మందిరంలోనే నేను నివసిస్తాను. అందును బట్టి నాకు సహాయం దయచేయని దేవునికి ఎంతగానో అడుక్కున్నాను. రోజు ఉదయం లేచి గుర్తొచ్చినప్పుడు, నైట్ పడుకునేటప్పుడు, కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిరోజు దేవుని అడుగుతూనే ఉన్నాను. అయినా కూడా ఎంతో ప్రెషర్. ఓ పక్కన ఇటు వాక్యం వెళ్ళకపోతున్నాను, ఒక పక్కన ఈ కాల్స్ అటెండ్ చేయలేకుండా పోతున్నాను. కానీ కాల్స్ అయితే అటెండ్ చేయలేదు నిన్న కానీ ఈరోజు కానీ. అయితే నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, మనము ఒక్క చిన్న సహనంతో ఉండాలి. అంటే మనకు ఒక చిన్న శ్రమ కూడా మనం భరించలేమా? దేవుణ్ణి అడిగాను కదా, దేవుడు మనకు సహాయం చేస్తేనే ఆయన మనం స్తుతిస్తామా? ఆయన మనకి సహాయం చేయకపోయినా దేవుని స్తుతించాలి. నేనైతే ఒకటే మాట అనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పాను. ఏమని చెప్పానంటే, శ్రమ ఇది ఒక చిన్న శ్రమ. ఈ సాతానుడు, ఈ దుష్టుడు తీసుకొచ్చిన ఇటువంటి శ్రమ. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉమ్ము వేశారు, దుర్భాషలాడ మాట్లాడారు, తల ముండ్ల కిరీటం పెట్టారు, ఎన్నో కొరడ దెబ్బలు కొట్టారు, బల్లెం పోటుతో పొడిచారు, ఆయన్ని చంపేశారు. ఆ ఉమ్ము వేసినప్పుడు ఆయన ఎంతో బాధపడి ఉంటారే. నా మీదైతే అలా ఉమ్ము వేయలేదు కదా, ఒక మాట పలుకుతారు లేకపోతే ఒక మాట తిడతారు కదా, అది నేను పడతాను. ఆయన కోసం నేను ఈ మాత్రం చేయలేనా అని చెప్పి నాలో నేను ధైర్యం తెచ్చుకున్నాను. దేవుడు ఈరోజు నన్ను ఇలా నిలవబెట్టాడు. అందును బట్టి ఆయనకే స్తుతులు. ఇది నా ఘనత కాదు, ఇది నా మాట కాదు, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యము. మనము కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని శ్రమల గుండా నడిపిస్తాడు. ఆయన వైపు తిరిగి ఆయన మీద ఆధారపడతావా, లేకపోతే నీ అంతటి నువ్వు డెసిషన్ తీసుకుంటావా అని. యోబును కూడా ఎన్నో శ్రమల గుండా దేవుడు తీసుకెళ్ళాడు. అయినప్పటికీ యోబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయనే ఇచ్చాడు, ఇది ఆయనకే వస్తుంది అన్నాడు. తన కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, తన ఆస్తి అంతా పోయింది, తన యొక్క యావదాస్తి. ఆ టైంలో ఆయనంత యథార్థపరుడు, ఆయనకున్నంత డబ్బు ఆ టైంలో ఎవ్వరికి లేదు ఆ ప్రాంతంలో. అయినప్పటికీ యోబు దేవుడి మీద ఆధారపడ్డాడు. నీవు నేను కూడా దేవుని మీద ఆధారపడడానికే దేవుడు శ్రమ తీసుకొస్తాడు. ఆయన వైపు చూస్తున్నామా లేదా అన్న దాని గురించి దేవుడు మనకి ప్రతి ఒక్క శ్రమ సమస్య మనకు వస్తుంది. అయినప్పటికీ దేవుణ్ణి మనం విశ్వసించాం కాబట్టి, ఆయన యొక్క గొప్ప రక్షణ మనకి ఇచ్చారు కాబట్టి, మనకి నిత్య జీవం దేవుడు అలాగే ఇచ్చాడు కాబట్టి, ఈ లోకంలో వచ్చే శ్రమలు ఎన్నదగినవి కాదని ఎంచుకోమంటున్నాడు. ఈ శ్రమ పడిన తర్వాత దేవుడు నీకు నాకు ఎటువంటి బ్లెస్సింగ్ ఇస్తున్నాడంటే, 1 పేతురులో 3వ వచనంలో ఉంటుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు స్తుతింపబడును గాక, అనగా అక్షయతను, నిర్మలమైనదిను, వాడబారినటువంటి గొప్ప స్వాస్యము నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. 12వ వచనము, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనము, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. శ్రమ వస్తే వాళ్ళని వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం కాదు, వాళ్ళని సలహా తీసుకోవడం కాదు, మోకరించు, ప్రార్థన చెయ్యి,
నీవు విడిచిపెట్టే ఒక్కొక్క కన్నీటి బొట్టు దేవుడు తుడుస్తాడు. ఒక టైంలో దేవుడు నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు దేవుడు తుడుస్తాడు. ఒక్కొక్క కన్నీటి బొట్టు ఒక్కొక్క బ్లెస్సింగ్గా దేవుడిస్తాడు. ఒక్కొక్క ప్రార్థన దేవుడు మిమ్మల్ని సంరక్షిస్తూ నీ కుటుంబాన్ని, నిన్ను, నువ్వు పనిచేసే ఉద్యోగంలో కానీ, నువ్వు చదువుకునే చదువులో కానీ, ఎక్కడున్నప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మనము ఈ 2023 సంవత్సరంలో నిన్నటి దినాన్న చాలామంది చాలా నిర్ణయాలు తీసుకుని ఉంటారు. నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. మీరు కూడా మీ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుని ఉంటారు. అది ఎవరితో తీసుకున్నారంటే దహించు అగ్ని అయిన యేసుక్రీస్తు ప్రభువుతో తీసుకున్నారు. ఏ ఒక్క నిర్ణయం కూడా మనం తప్పిపోకూడదు. ఆయన పరిశుద్ధ సమాజ మందిరమునకు మనము ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే సమయస్ఫూర్తి. అందరూ సమయానికి వచ్చేయాలి. ఎందుకంటే మనకన్నా ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ 2-3 తన నామమును స్తుతిస్తారో, తన నామమందు కూర్చుండి ఉంటారో ఆయన అక్కడ ఉంటాడు. ఒక గెస్ట్ని పిలిచి మనం ఇంట్లోకి మనం ఎక్కడో ఉంటే అది ఎంతవరకు బాగుంటుందండి? ఒక పెద్ద గెస్ట్ని పిలిచాం, మన ఆఫీస్లో ఒక అధికారిని పిలిచాం, మన స్కూల్లో ప్రిన్సిపాల్ని పిలిచాం, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక పెద్ద అతన్ని పిలిచి ఆయన ఇంట్లోకి వచ్చి కూర్చుంటే మనం ఎవ్వరం లేదు అక్కడ. ఆయన అటు ఇటు చూస్తాడు, ఏంటి ఎవరు లేరని. అది మంచిది అంటారా, మంచిది కాదంటారా? కాబట్టి ఈ యొక్క సమాజ మందిరంలో, సార్వత్రిక సంఘంలో యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరి యొక్క హృదయములను పరిశీలించి దేవుడై ఉన్నాడు. నిజంగా ఆయన మొదటి స్థానం ఇస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించువారు ఆయన కూడా ప్రేమిస్తాడు. దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆయన కూడా మొట్టమొదటి స్థానం ఇస్తాడు. ఒక వాక్యం చూపిస్తానండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? మనము ఎవరికి ఉన్నామంటే దేవుని యొక్క ఆలయము, పరిశుద్ధ సమాజ మందిరము మన హృదయంలోనే దేవుడు కట్టాడు. నెక్స్ట్ 17వ వచనము. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని ఏమనుందండి? పాడు చేయను. మనం దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు కూడా మనలను పాడు చేస్తాడు. ఆయన్ను తృణీకరిస్తే ఆయన నిన్ను కూడా తృణీకరిస్తాడు. ఆయనకి నీవు కడపటి స్థానం ఇస్తే ఆయన కూడా నిన్ను కడపటి స్థానంలో ఉంచుతాడు. ఆయన్ని ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తాడు. ఆయనకు నువ్వు మొదటి స్థానం ఇస్తే నిన్ను కూడా మొదటి స్థానంలోనే ఉంచుతాడు. మనకి ఈ లోకంలో ఏదన్నా ఇంపార్టెంట్ ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఇంక ఏమీ లేదు. ది ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్ ఈజ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టడం అంటే ఈజీ కాదు. అందరికీ తమ సొంత ప్రాణాలంటే ఎంతో భయం. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకమునకు వచ్చి మనిషి కుమారునిగా జన్మించి ఆయన నీ కొరకు నా కొరకు ఇదంతా చేశాడు. నీ కొరకు నా కొరకై సిలువలో చనిపోయాడు. ఆయన మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. మనము తొట్టిల్లినప్పటికీ, తప్పిపోయినప్పటికీ ఆయన తిరిగి మనం లేవనెత్తి మనల్ని కూర్చోబెడుతున్నాడు.
చిన్న ప్రార్థన చేసినప్పుడు నా నామందు మీరు ఏం అడిగినను అది మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఇంత గొప్ప ప్రేమ ఎవరి దగ్గర నుంచి అయినా పొందుకున్నామంటే అది యేసుక్రీస్తు ప్రభు వారి తప్ప ఇంక ఎవరి దగ్గర దొరకదు ఈ ప్రేమ. నీ తల్లి అయినా విడుస్తుంది కానీ, నీ తండ్రి అయినా విడుస్తాడేమో కానీ, నేనైతే నిన్ను విడువను అంటున్నాడు. నీ తల్లి విడిచినాను, నీ తండ్రి విడిచినను, నీ బంధువులు విడిచినను, నీ శ్రేయోభిలాషులు విడిచినను, నేనైతే నిన్ను ఎన్నడను విడువను, ఎడబాయను. అటువంటి క్రీస్తును కలిగి ఉన్నాము, అటువంటి ప్రభువును మనం కలిగి ఉన్నాము. ఆయన మనం ఆరాధించినప్పుడు మన పూర్ణ శక్తితో, మన యొక్క పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించుదాం. ఎందుకంటే ఆయన మన హృదయములను పరిశీలిస్తాడు. నిజంగా నన్ను తన యొక్క పూర్ణాత్మతో ఆరాధిస్తున్నాడా లేదా, పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఆరాధిస్తున్నాడా లేదా, నన్ను స్తుతిస్తున్నాడా లేదా. ప్రతి దినము ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి క్షణం మనం కాపాడబడుతున్నాము. తెలియని ప్రతి కీడులు, తెలియని ప్రతి అపాయములు, ఆపదలు మనల్ని కాపాడుతూ దేవుడు తీసుకొస్తున్నాడు ఆయన సన్నిధికి. అందును బట్టి ఆయనకు మన స్తుతులు చెల్లించాలి. దేవుణ్ణి మనము స్తుతించినప్పుడు దేవుడు మనల్ని మొట్టమొదటి స్థానంలో ఉంచుతాడు. ఈ గత రాత్రి నువ్వు తీసుకున్న నిర్ణయాలు గట్టిగా పట్టుకో. దేవుడు వాగ్దానం చేసినాడు మనకి. వాగ్దానం చేయువాడు ఆయన తప్పక నెరవేరుస్తాడు. నీ యొక్క వాగ్దానము రోజు చదువుకొని దాన్ని బట్టి ప్రార్థించాలి. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు, దేవుడు అసలు ఎలా మాట్లాడతాడండి అని చాలామంది అడుగుతారు. ఆయనకి ప్రార్థన చేసినప్పుడు, ఆయన వాక్యం చదివినప్పుడు తప్పక మాట్లాడతాడు. నేనైతే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్డ్ మెనీ టైమ్స్, ఎన్నోసార్లు దేవుడు నాతో మాట్లాడాడు. నాకు దర్శనం అయితే ఎప్పుడు ఏమీ కలగలేదు, కానీ అది నేను నమ్ముతాను, కానీ నాకైతే ఎప్పుడు కలగలేదు. కానీ నేను ప్రార్థనలో దేవుని వెతుకుతాను, నేను వాక్యంలో దేవుని వెతుకుతాను. ఒక చిన్న వర్స్ వచ్చినప్పటికీ దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎన్నో అద్భుత కార్యాలు నేను చూశాను, ఎన్నో మహోపకార్యాలు నేను చూశాను, చెప్పనా శక్యమైనటువంటి ఆనందాన్ని కూడా చూశాను. అది ఎవరి ద్వారా అంటే ఓన్లీ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే, మన తండ్రి అయిన యెహోవా ద్వారానే. కాబట్టి నీవు నేను అట్టి స్థితిలో ఉండాలి. ఇంకా ఎవరైనా రక్షణ పొందలేని వారు ఉంటే నేడే రక్షణ దినము, నేడే బాప్తిస్మము కూడా తీసుకో. దేవునితో ఐక్యపరచబడడానికి, దేవుని యొక్క శరీరంలో ఒక అవయవంగా మనం మార్చుతాం బాప్తిస్మము. రక్షణ పొందితే నేను ఉండలేనేమో అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, నేను పాపంలో పడిపోతానని. అసలు దేవుడు చెప్పేది ఎవ్వరు గ్రహింపలేకున్నారంటున్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి బ్రొత్తిగా పనికిమాలిన వారేరి అంటున్నాడు. ఆయన్ను అడిగినప్పుడు ఆయన మనకు ఎలా ఇస్తాడంటే తెలుసా అండి, అడుగుడి ఇవ్వబడును అనేది నేను ఒక వాక్యం చూసాం. కానీ ఆయన ఎలా ఇస్తాడో చూస్తారా? యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము చూసుకుందామండి. ఇది జ్ఞానం గురించే కాదు, ఇది సహాయం గురించే కాదు, ఇది మన యొక్క అవసరతల గురించే కాదు, మన ఓర్మి, మన ఓర్పు అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. మొదటి అధ్యాయము 5వ వచనము, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, జ్ఞానము ప్లేస్లో సహనము ఉన్న, ఓర్పు ఉన్న, ఇబ్బంది, ఇరుకు, దుఃఖము, కష్టము, నిటూర్పులు ఎన్ని ఉన్నప్పటికీ ఆయన చేస్తున్నాడు ఏంటంటే అతడు దేవుని అడగవలెను. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని వద్దకు వెళ్ళాలి. మోకాళ్ళుని రహస్యమందు దేవునితో మాట్లాడచ్చు. మోకాళ్ళు నేను దేవుని అడగవలెను. తర్వాత ఏం చెప్తున్నాడండి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. దేవుని అడిగితేనే ఇస్తాడు దేవుడు. ఫస్ట్ మనం చేయాల్సింది అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక
అందరికీ ఎలా ఇస్తున్నాడండి? ధారాళముగా ఇస్తున్నాడు. ధారాళముగా దయచేయువాడు. ధారాళము తర్వాత ఇంకొక వర్డ్ లేదు, దానికి ఇంకొక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేదు దానికి, ఇంకా అదే లాస్ట్. ధారాళము అంటే ఇంకా విచ్చలవిడిగా. ఆయన ఎవ్వనిని గద్దింపక ఆయన ధారాళముగా దయచేయువాడు. కానీ మనం మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే ఆయన్ను మనము అడగాలి. నిన్నటి రాత్రి మీరు తీసుకున్న వాగ్దానము పట్టుకొని దేవుణ్ణి అడగాలి. ఆయన విసికి నీకు ఇచ్చే వరకు అడగాలి. నేను నా ఉద్యోగం కోసం ఎలా చేశానంటే ప్రార్థన, టిఫిన్ తినేటప్పుడు కూడా అడిగేశాను, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆహారం బట్టి మీకు వందనాలు, ఈ ఆహారం లేని వారికి అనుగ్రహించండి, నాకు జాబ్ అనుగ్రహించండి, ఆమెన్. బైక్ మీద ఎక్కడికైనా వెళ్తుంటే గుర్తొస్తే, ప్రభువా నాకు ఒక మంచి ఉద్యోగమే ప్రభువా, నేను ఆలోచించేది కాదు, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన శ్రేష్టమైనది ఇస్తావు కదా ప్రభువా, నువ్వు ఇవ్వు ప్రభువా అని అడిగేవాడిని. అలాగ నేను ఉద్యోగం పొందుకున్నాను. కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టే వరకు మనం వెయిట్ చేసి తీసుకోవాలి. ఆయన ఇస్తాడు, తప్పకుండా ధారాళంగా దయచేస్తాడు. అడుగుడు ఇవ్వబడిన అన్నాడు. ఎవ్వనిని గద్దింపక ఆయన ధారాళంగా దయచేయవాడు అంటున్నారు. ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన అడగాలి. మనం ఈ 2024 సంవత్సరంలోనికి ప్రవేశించాం. నిన్న రాత్రి మన వాగ్దానాలు తీసుకున్నాం. ఆఫ్కోర్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్లో మన వాగ్దానాలు తీసుకున్నాం. వాగ్దానము ఇచ్చిన దేవుడు తప్పక నెరవేర్చువాడు. మన యొక్క సంఘ వాగ్దానం కూడా, నా వెంబడి రండి నేను మిమ్ములను మనుషులను పట్టు జాలంగా చేస్తానండి. మనము సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడకూడదు. ప్రతి ఒక్కరికి సువార్త అనుగ్రహించాలి. నీతో పాటు ఒక ఆత్మను కూడా మనం పొందుకోవాలి. అందును బట్టి పరలోక రాజ్యంలో గొప్ప విందు, గొప్ప సంతోషం కలుగును అంటున్నాడు. మనము ఈ విషయాలన్నిటి కొరకు దేవుని దగ్గర మోకాళ్ళుని మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక, మనందరికీ దయచేయను గాక, ఆమేన్. మరి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ప్రభువు మనలను నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టడం మాత్రమే కాదు, మనకి ఆయన నూతన జన్మను కూడా దయచేశాడు. ఓకేనండి. సో మనల్ని నూతన సంవత్సరము 2024లోకి ఆయన ప్రవేశం పెట్టడం మాత్రమే కాదు, మన జీవితంలో ఆయన చేసింది ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆయన మనకు నూతన జీవితాన్ని దేవుడు మనకు దయచేశాడు. సో దాన్ని బట్టి మనం సంతోషిస్తాము, ఆయన మనకిచ్చిన నూతన జీవితము. కానీ ఇంకా పాత శరీరంలోనే ఉన్నాము కనుక సాతానుడు శరీరం మీద పనిచేస్తాడు. రోమిలకు రాసిన పత్రికలో నుంచి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు చూద్దాం. సో ఈరోజు మనం సంతోషించే విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు మనకి నూతన సంవత్సరం మాత్రమే కాదు, నూతన జన్మను కూడా మనకు దయచేశారు. లోకమంతా కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి కంగ్రాట్స్ చెప్పుకుంటూ బొకేస్ ఇస్తూ, చాలా విచిత్రం ఏమంటే, రాత్రంతా ఇష్టానుసారంగా తిరిగేశారు చాలామంది. అందరూ సాతాను బంధకాల్లో ఉండిపోయి తాగేసి ఏం చేస్తున్నారో కూడా వైనులు లేని స్థితిలో ఉన్నారు. దేవుడు నూతన సంవత్సరం ఇవ్వడం గొప్ప కాదు. నూతన సంవత్సరము ఈరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే హెడ్లైన్స్లో చాలామంది ఈరోజు నిన్నే కాలం చేసేసారు. ఈరోజు వాళ్ళ ఫోటోలు పడుతూ ఉన్నాయి యాక్సిడెంట్లో. అలాగా గొప్ప విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు మనకు నూతన సంవత్సరం మాత్రమే కాదు, నూతన జీవితాన్ని దేవుడు మనకి దయచేశాడు. నూతన హృదయాన్ని దేవుడు మనకి దయచేశాడు. ఆ నూతన హృదయం ఎటువంటిదంటే, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తారు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని బ్రతికించాను. న్యూ ఇయర్ గొప్ప విషయం కాదండి, ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. నువ్వు 70 years బ్రతికితే 70 years చూస్తావు. సో న్యూ ఇయర్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, బట్ న్యూ బర్త్ ఈస్ ఇంపార్టెంట్.
నూతన సంవత్సరము మనకి ముఖ్యం కాదు, కానీ నూతన జీవితం చాలా ప్రాముఖ్యం. రాత్రి అంతా కూడా ఇష్టానుసారంగా తాగేసి బ్రతికిన వారు ఉదయం లేవగానే అద్దం ముందు మొత్తం కష్టాలని కనబడుతూ ఉంటాయి. చాలామంది 6:30 సినిమాకి వెళ్తారు, పౌడర్ రాసుకొని పువ్వులు పెట్టుకొని బళ్ళు మీద. కరెక్ట్గా 9:30 సినిమా అయిపోయి 10ంటికి ఇంటికి వచ్చి మొఖాలు చూడాలి. వాడిపోయిన మొఖాలు, వాడిపోయిన పువ్వులు. వచ్చినప్పుడు ఆయన తిడతా ఉంటాడు రేపటి గురించి టెన్షన్తో. అన్నీ కూడా ఒక ఫేక్ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం, ఫేక్ ప్రపంచంలో, రియాలిటీలో బ్రతకట్లేదు. అందుకని రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, నూతన జీవితము ఉన్నవారు ఎల్లప్పుడూ దీపం వల్ల వెలుగుతారు. మన పాపంలో చనిపోయిన మనకి యేసు ప్రభు వారు నూతన జీవితాన్ని మనకు దయచేశారు, a న్యూ లైఫ్. ఆ నూతన జీవితం ఏం చేసిందంటే నిత్యత్వంలో మనకి స్థానాన్ని కల్పించింది. కానీ పాత శరీరం ఇంకా భూమి మీద, ఇంకా ఈ పాత శరీరంతో ఉన్నాం కనుక సాతానుడు ఏం చేస్తాడంటే పాత శరీరం మీద కొడతాడు, ఆకర్షణ తీసుకొస్తాడు, టెంప్టేషన్ తీసుకొస్తాడు, శోధన తీసుకొస్తాడు. అందుకని 12వ వచనం చూడండి, 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయం 12వ వచనం ఏం చూస్తాము అంటే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా, శరీర దురాశలకు లోబడకూడదు. శరీరం ఒకటి చెప్తుంది, మనసు ఇంకోటి చెప్తుంది. మనం ఎక్కువసార్లు ఏం చేస్తున్నాం, శరీరం చెప్పినట్టు చేస్తున్నామా లేకపోతే మనసు చెప్పినట్టు చేస్తున్నామా, ఆత్మ చెప్తున్నట్టు. చాలామంది శరీరం చెప్పినట్టు చేస్తూ ఉంటారు. నేను గ్రీక్ ఫిలాసఫీ చదువుకున్నాను. సాక్రటీస్ అనే వ్యక్తి ఉన్నాడు. సాక్రటీస్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, యానిమల్ కింగ్డమ్ ఏదైతే ఉందో, యానిమల్ కింగ్డము శరీరాన్ని బట్టి నడుస్తుంది. ఎందుకంటే వారికి జ్ఞానం లేదు, దే డోంట్ హ్యావ్ మైండ్, బుర్ర లేదు వాళ్ళకి, కామన్ సెన్స్, సిక్స్త్ సెన్స్ వాళ్ళకి లేదు. కానీ మానవుడికి దేవుడు కామన్ సెన్స్, సిక్స్త్ సెన్స్ ఇచ్చాడు కనుక శరీరాన్ని మనసు గెలవకూడదు, మనసు గెలవాలి శరీరాన్ని. ఒక ఆయన అంటాడు, నువ్వు ప్రపంచాన్ని జయించాలంటే ముందు నిన్ను నువ్వు జయించుకోవాలి. విశ్వాసులుగా శరీరం మిమ్మల్ని జయిస్తుందా, ఆత్మ శరీరాన్ని జయిస్తుందా? శరీరం చెప్పినట్టు మీరు వింటున్నారా? శరీరము నిద్రపో అంటది, శరీరము పాపం చేయి అంటది, శరీరము ఎక్కువ తిను అంటది. శరీరము మాట వింటున్నారా, ఆత్మ చెప్పిన మాట వింటూ ఉన్నారా? ఆత్మ దేవుడు నూతనపరిచాడు, శరీరం ఇంకా పాత శరీరమే. అందుకని పౌలు గారు ఏమన్నారంటే, మీ శరీర దురాశలకు లోబడద్దు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మా చెప్పే మాట ఏంటంటే, శరీరం ఒకటి చేయమని చెప్తుంది. శరీరము వీక్, శరీరము ఫ్లెష్ వీక్ కనుక శరీరం ఏం చేస్తుందంటే శరీర పనులు చేపేస్తుంది. ఇది చేయాలనిపిస్తుంది, ఇది తాగాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, ఇది చూడాలనిపిస్తుంది, ఇది చూడాలనిపిస్తుంది, ఆ ఆశ తీర్చుకుంటే బాగును, ఆ కోరిక తీర్చుకుంటే బాగును అని చెప్పి శరీరము ఎప్పుడూ కూడా నూతనంగా దేవుడిచ్చిన ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. శరీరం ఆ అనుభవం మీకు ఉందా? శరీరము ఆత్మకు వ్యతిరేకంగా పనిచేసే అనుభవం. సో బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మీ శరీర దురాశలకు మీరు లోబడద్దు. 13వ వచనం చూడండి, కింద ఉందో, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. శరీరాన్ని దేనికి అప్పగించకూడదు? శరీరాన్ని పాపానికి అప్పగించకూడదు. అర్థమవుతుందండి? శరీరాన్ని దేనికి అప్పగించకూడదు? పాపానికి అప్పగించకూడదు. నీ నోటి మాట కానివ్వండి, నువ్వు చేసే పనులు కానివ్వండి, శరీరాన్ని పాపానికి అప్పగించకూడదు. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే, మీలో ఉంది ఈ శక్తి, దేవుడి శక్తిని మనకి ఇచ్చాడు, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. మీ శరీరం చూడండి, మనము ఎక్కువగా ఎవరికి లోబడుతున్నామో వాళ్ళే మన బాసు. సో మనం దేవునికి లోబడితే దేవుడు మన బాసు, లోకానికి ఆకర్షణలకు లోబడితే సాతానుడు, లోకము మీ బాస్. సో ఎవరు మీ బాస్?
టు హూమ్ యువర్ లిజనింగ్ ఈస్ యువర్ బాస్. నువ్వు ఎవరి మాట వింటున్నావో వారే నీ బాస్. సో అంచేత బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఆత్మేమో దేవుని వైపు నడుపుతూ ఉంటుంది, శరీరము బలహీనంగా ఉంటుంది కనుక అదేం చేస్తాడంటే శరీర ఆశకు నడిపిస్తూ ఉంటుంది. శరీర ఆశలు మీకు తెలుసు కదా, కొత్తగా చెప్పడం అవసరం లేదు. శరీర ఆశలు నడిపిస్తూ ఉంటుంది. మనం మాట్లాడే మాటలు ఏమండి, ఫోన్లో కానివ్వండి, చూసేవి కానివ్వండి, మన కళ్ళు ఏమి చూస్తున్నాయి. కళ్ళు అన్నాడు ఒక ఇంగ్లీష్ కవి, దేహానికి కిటికీలు అంట. కళ్ళు ఏమి చూస్తామో బుర్రది ఆలోచిస్తుంది, బుర్ర ఏది ఆలోచిస్తుందో శరీరం అది చేస్తుంది. కళ్ళు ఏదైతే చూస్తుందో, కళ్ళు చూసేదాన్ని బట్టి బుర్ర పనిచేస్తుంది. అన్న ఇంగ్లీష్లో సామెత ఉంది, యు ఆర్ వాట్ యు సీ అని. నువ్వు ఏది చూస్తావో అది ఆలోచిస్తావు, ఏది ఆలోచిస్తావో అది చేస్తావు. ఓకే, సో అంచేత మీ శరీరము వీక్ పాతది కనుక పాపానికి అప్పగించుకోకూడదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి ఆయన మీకు నేర్పిస్తూ ఉంటాడు, ఇదిగో నీ ఆత్మ బలమైనది, యువర్ సోల్ ఇస్ స్ట్రాంగ్, ఎందుకంటే నీ ఆత్మ నూతనమైంది. సో యేసుప్రభు వారు మనకి కొత్త సంవత్సరమే ఇవ్వాల, కొత్త హృదయాన్ని కూడా ఇచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలంటే కొత్త ఆత్మను దేవుడు మనకి దయచేశాడు. ఒకవేళ మన పాత ఆత్మలో ఉంటే పౌలు గారు మీ శరీరాన్ని దేవునికి అప్పగించుకోండి అని అండవు, ఎందుకంటే మనకు శక్తి లేదు, మన పాపంలో చనిపోయి ఉన్నాం కనుక. ఏమన్నా చెప్పేది అర్థమవుతుందా? ప్రాక్టికల్గా, ఇది వెరీ ప్రాక్టికల్, చాలా సింపుల్గా మీకు ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు నేను వివరిస్తూ ఉన్నాను. శరీరము పాపం వైపు లాగుతుంది, ఆత్మ సత్యం చెప్తుంది. మీరు మీ ఫీలింగ్స్ బట్టి వెళ్ళకూడదు. దేన్ని బట్టి వెళ్ళకూడదు? ఫీలింగ్స్ బట్టి. మీకు ఏది అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు వెళ్ళకూడదు. సత్యం ఏదో, ఫ్యాక్ట్స్ ఏదో దాన్ని బట్టి మీరు వెళ్ళాలి. అదే బైబిల్ చెప్తుంది. రక్షణ పొందిన వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు ఈ రోజున. రక్షణ పొందిన వాళ్ళకి అమ్మ మీకు ఇవన్నీ కూడా మీకు అనుభవాలే, మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పడం అవసరం లేదు. శరీరం ఒకటి చేయాలనిపిస్తుంది, ఒకటి చూడాలనిపిస్తుంది, ఒకటి తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది, అటువైపు వెళ్ళాలనిపిస్తుంది. కానీ ఆత్మ చెప్తుంది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, నువ్వు అటు వెళ్తే నువ్వు నష్టపోతావు. నీ వీక్నెస్ బట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు, అలా నీ బలహీనత బట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసా? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతారు, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. సో అంచేత బైబిల్ చెప్పే మాట ఏంటంటే 2 కొరింథీయులో ఈ మాట ఉంది, మీరు తినవసరం లేదు, కానీ క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి అంట. సో నూతన సంవత్సరమే కాదు మనకు దేవుడు ఇచ్చింది, నూతన హృదయాన్ని కూడా దేవుడు మనకు దయచేశాడు. రేపొద్దున్న నూతన దేహాన్ని కూడా దయచేస్తాడు, దాని మహిమ శరీరం అంటారు. సో నూతన సంవత్సరం దేవుడు ఇచ్చాడు, నూతన ఆత్మను, నూతన జీవితాన్ని దేవుడు అది కూడా మనకు దయచేశాడు. ఆ లోకానికి ఉంది, అది తిరిగే వాళ్ళకి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఈరోజు మొత్తము అదేంటది జూనియర్ కాలేజ్ ఎదురుగా మొత్తం షాపులన్నీ కూడా, బహుశా ప్రతి ఊరిలో కూడా అందరూ ఈ కొనుక్కుంటారు. ఏంటి? బొకేస్, ఫ్లవర్ బొకేస్ కొని ఏం చేస్తారంటే వాళ్ళకి అభిమానించే వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాసుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే అవి ఇచ్చి ఏం చేస్తారంటే, సార్ హ్యాపీ న్యూ ఇయర్. ఏం హ్యాపీ న్యూ ఇయర్? నీకు రేపు గ్యారంటీ ఉంది అసలు? మరి హ్యాపీ న్యూ ఇయర్ ఎలా చెప్తున్నావు నువ్వు? అసలు రేపటికి నీ గ్యారంటీ ఉందా? ఏమన్నా వాస్తవం కాదా? ఎంతోమంది 1వ తారీఖు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి 2వ తారీఖుకి ఫోటో వేసారా? ఫోటో పడదా? ఫోటో పడదా? న్యూస్ పేపర్, టీవీ చూస్తే చాలు, మళ్ళీ కొత్తగా మనం ఏం చెప్పడం వస్తారులే. మరి అది ఎలా హ్యాపీ న్యూ ఇయర్ అయింది నీకు? 1వ తారీఖు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావు, 2వ తారీఖు ఫోటో ఎక్కిసావు నువ్వు, అది హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది? అప్పుడు ఏ నీరు అవుతుంది? వర్స్ట్ ఇయర్ అవుతుంది అది నీకైతే. ఏమండి? సో వాట్ ఈస్ హ్యాపీ న్యూ ఇయర్? రేపటికి గ్యారంటీ లేనప్పుడు సంవత్సరానికి ఎలా గ్యారంటీ చెప్తామండి? 12 నెలలకు కూడాను రేపటికే మనకు గ్యారంటీ లేదు. కానీ రక్షణ పొందిన విశ్వాసులు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పచ్చు. ఎందుకు చెప్పచ్చు తెలుసా? మనం ఎక్కడ ఉంటామో మనకు తెలుసు, మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు, మన నిరీక్షణ మనకు ఉంది. అందుకనే విశ్వాసులకి హ్యాపీ న్యూ ఇయర్ తప్ప లోకానికి హ్యాపీ న్యూ ఇయర్ కాదు. ఎందుకంటే దే డోంట్ నో దేర్ ఫ్యూచర్. లోకంలో ఉన్న వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ అవ్వదు, ఎందుకంటే రేపటి గురించి వాళ్ళకి గ్యారంటీ లేదు.
ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి రేపు ఉదయం న్యూస్ పేపర్లో చాలామంది ఫోటో ఎక్కేస్తారు. హ్యాపీ న్యూ ఇయర్ ఎవరికంటే విశ్వాసులకే. ఎందుకు అంటే మనం ఎక్కడికి వెళ్తామో తెలుసు, మన భవిష్యత్ ఆయన చేతిలో ఉంది. మనకి నిజంగా హ్యాపీ, రేపటికి నిరీక్షణ ఉంది మనకే. ఎవరైనా చనిపోతానండి అసెంబ్లీలో, పార్లమెంట్లో, స్కూల్స్లో, ఆఫీస్లో మౌనాన్ని పాటిస్తారు 2 నిమిషాలు. ఏం పాటిస్తారు? ఎందుకు మౌనం పాటిస్తారో తెలుసా? మరణం గురించి, మరణం తర్వాత ఏం జరుగుద్దో వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు కనుక సైలెంట్గా ఉన్నారు. ఎందుకు 2 నిమిషాలు మౌనం వహిస్తారో తెలుసా? అసెంబ్లీలో, పార్లమెంట్లో, ఆఫీసుల్లో, కాలేజీల్లో వాళ్ళకి తెలియదు కనుక సైలెంట్గా ఉంటారు. సో హ్యాపీ న్యూ ఇయర్ ఎవరికో తెలుసా? నిజమైన విశ్వాసులకి మాత్రమే హ్యాపీ న్యూ ఇయర్. బికాస్ వీ నో అవర్ ఫ్యూచర్ అండ్ జీసస్ హోల్డ్స్ అవర్ ఫ్యూచర్. మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది, నిరీక్షణ ఆయన చేతిలో ఉంది. నాకేం జరిగినా పర్వాలేదు. పౌలు గారు అంటారు, మరణమైనను, ఖడ్గమైనను, జీవమైనను, మరి ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలదా? అది విశ్వాసాలకున్న హోప్, అది మనకున్న నిరీక్షణ. మరణం మీద భయాన్ని తీసివేసి ఎక్కడుంటామో దేవుడు మనకు చెప్పాడు. రక్షణ పొందిన విశ్వాసులు పొరపాటున ఒకవేళ ఫోటో ఎక్కినా కూడా ఇక్కడికంటే నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు. ఇక్కడికంటే 1,00,000 కోట్ల రేటు నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు వాళ్ళు. పౌలు అంటారు, నేను అక్కడ ఉండాలని ఆశపడుతున్నాను, నేను అక్కడ ఉండాలని ఆశపడుతున్నాను. సో ప్రభు వారు మనకి న్యూ ఇయరే కాదు, మనకేమి ఇచ్చారు? ఆయన న్యూ లైఫ్ ఇచ్చారు. సో హ్యాపీ న్యూ లైఫ్ మనకి. హ్యాపీ న్యూ ఇయరే కాదు, మనకి ఏంటంటే ఇంకో విషయం ఉంది, మనకి అసలైన విషయం ఉంది. ఏంటో విషయం? మనకి హ్యాపీ న్యూ లైఫ్ ఇచ్చారు. న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ గ్యారంటీ లేదు, కానీ హ్యాపీ న్యూ లైఫ్ గ్యారంటీ ఉంది ప్రభులో, ప్రభు వల్ల, ప్రభుని బట్టి. ముందుగా సేవకులు, మా పాస్టర్ గారికి, అలాగే పాస్టర్ గారికి కూడా వందనాలండి. దేవుని నామమునికి వందనాలు ప్రభు. మాది తణుకండి మాది. అయితే నాకు 16వ సంవత్సరం, 16 ఆ సంవత్సరాన్న మా ఇంటి పక్కనే ఒక లూథరన్ చర్చ్ ఒకటి ఉండేదండి. ఆ లూథరన్ చర్చ్లో మార్నింగ్, ఆదివారం మార్నింగ్ సాంగ్స్ వేసేవారండి మైక్లో. ఆ పాట ఇప్పుడు కూడా ప్రభువు నాకు గుర్తు చేశారు. అది ఆ పాట, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. ఆ పాట, ఆ సాంగ్ ఇప్పుడు కూడా ప్రభువును గుర్తించారు పాట. ఆ పాటకు నేను అపాసం చేశానండి. ఫ్రెండ్స్ అందరూ కూడా మరుగు మీద ఇలాగా కూర్చున్నారు. వీళ్ళు పని పాట ఏం లేదు వీళ్ళకి, గుడి గోడలో లేకపోతే ఇంకెక్కడ ఉంటాడు దేవుడు, గుండెలో ఉంటాడు, అక్కడ గుండెలో ఉంటాడు ఆయన అని నేను చాలా నవ్వుకుంటే వాళ్ళు అంత అపాసం చేసి ఉన్నాయండి ప్రభువుని. వాళ్ళు కూడా నాతో పాటు నవ్వేవారండి వాళ్ళు. ఎందుకంటే మీ విగ్రహారాధులు, మా అమ్మగారు కూడా బాగా కనకదుర్గమ్మ పూజలు, మా ఫాదరు ఇలాగ వెంకటేశ్వర స్వామి పూజలు అవి చేస్తూ ఉండేవారు. అలాగా దాంట్లో మునిగిపోయాం కాబట్టి ప్రభు రుచి ఏంటో మాకు తెలియలేదు. మాకు ఎవరికి తెలియదు కాదు, కానీ అప్పుడు ప్రభు విన్నారని నేను అనుకుంటాను. ప్రభువుని దూషించిన వారిని ప్రభు నిజం ఖచ్చితంగా పట్టుకుంటారైనా, ఆయన నామనైనా గణపరుస్తారు అని నేను తర్వాత తెలుసుకున్నాను అనమాట అండి. అది తర్వాత చాలా శోధన వచ్చిందన్నమాట. మా నాన్నగారికి అప్పుడు ఒక షాప్ ఒకటి ఉండేదండి, డ్రై క్లీనింగ్ షాపు. అది అప్పుడులో దొంగలు దోసేసారండి ఆ షాప్ని. 3 lakh దాకా, అప్పుల్లో 3 lakh 2 lakh అంటే ఇప్పుడు 10 lakh అవుద్ది. అప్పుడు దోసేస్తే ఏం తెలియని పరిస్థితి అది. ఆ పరిస్థితుల్లో మా అమ్మగారు కూడా అలా ఏడుస్తూ ఉండేవారు అన్నమాట. ఇలా అంటే పాపం ఎవరో సహోదరులు, ఎవరో దేవుని నమ్ముకున్నవారు, ఎవరో పలానా ప్రభు దగ్గరికి వెళ్ళండి, మీకు ప్రభు గొప్ప కార్యం చేస్తారంటే అప్పుడు మా నాన్నగారు కూడా ఆయన కూడా వెళ్తే ప్రభు గొప్ప కార్యం చేశారు. ఒక్కొక్కరు కూడా ఆ శారీ ఒకటి 2 lakh, ఒక్కొక్కటి 40,000, 10,000, 5,000 చెప్పేవారండి. అందరూ ఇంటికి వచ్చేవారు. మనిషి అంత ఉండేది కాదు. మేము చిన్నపిల్లలం, 14-15 days. మా అమ్మగారు అలా ఏడ్చేవారు. ఏం చేద్దాం, చిన్న పొలం ఉంది, ఒక హౌస్ అమ్మేలా అందరూ ఇంటి మీదకి వస్తున్నారని బాధపడేవారు. అందులో ఒక సహోదరు, ఎవరో విశ్వాసి ఒక ఆయన, ప్రభు దగ్గర పలాందుకునికి వెళ్ళి మీకు ప్రభువుని నమ్ముకొని మీకు అంత జయం కలుగుతుందని వాళ్ళు చెప్పగా మా నాన్నగారు వెళ్ళారు. అలాగా దేవుడు ఎవరైతే మమ్మల్ని రొక్కించేవారో, బాధ పెట్టేవారో వారే వచ్చి అయితే పోయిందానికి మీరేం చేస్తారో, పోతే పోయినాయి అని మరలా వాళ్ళు మా ఇంటికి వచ్చి మరలా
మాకు సమాధానం. దేవునికి స్తోత్రం. అలాగ ప్రభు చాలా గొప్ప కార్యం చేస్తారు. అలాగే దేవుని దూషించేవాడిని నేను. అలాగే మా బ్రదరు ఏలూరులో జాబ్ చేస్తారు, ఆయన కోర్టులో అటెండరు. ఆయన ఇలా చర్చిలో క్రిస్మస్ రేపు అనగా టూ డేస్ ఉందనగా డెకరేషన్ చేయడానికి వెళ్ళేవారండి ఆయన. మా ఫ్రెండ్స్తో నేను ఉండి కూడా ఆయన అంతలో డెకరేషన్ చేసి వచ్చేవారు 1 గంటకి 2 అట ఏంటికి అర్ధరాత్రిన. ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన మన దేవుడు అయినా యేసు ప్రభు, ఆయన వేరే క్యాస్ట్ చెందిన ఆయన మన దేవుడు కాదే, నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నువ్వు దేవుడు కార్యం చేసినా నేను ఇంకా కళ్ళు మూసుకుపోయి ఉన్నాను నేను ఇంకా. అప్పుడు అన్నయ్య ఫ్రెండ్స్ కదా అందరూ డెకరేషన్ చేయడానికి వెళ్తున్నాను, మనం కూడా వెళ్దాం, తప్పే ఉందనే అన్నాడు. తప్పు మన కాదైనా మన దేవుడు కాదు, నువ్వు వెళ్ళకూడదు ఆయన దగ్గరికి, చర్చిల్లోకి వాటిల్లోకి. నాన్నగారు లేదా వాళ్ళు కార్యం జరిగిందని నమ్ముకున్నారు వాళ్ళు, మనం వెళ్ళకూడదని చెప్తే సర్లే అన్నయ్య అన్నాడు. తను నెక్స్ట్ డే కూడా మరలా వెళ్ళాడు, మరలా మందనించాను. అప్పుడు సర్లే అన్నయ్య నీకు చర్చికి వెళ్ళనులే, ఈ ఒక సంవత్సరం కదా అని అన్నాడు. సర్లే అని నేను కూడా వదిలేసాను. ఇంకా తర్వాత ప్రభువారు మా తమ్ముడు బ్రదర్కి జాబ్ వచ్చింది, తర్వాత నా మ్యారేజ్ అయింది. తర్వాత ఆయన మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయాడు. తర్వాత నేను బాప్టిషన్ తీసుకున్నాను. తెలియక మరలా అన్నవరం వెళ్ళి వచ్చాను. దాంట్లో అన్నవరం గుడికి వెళ్ళి వచ్చి మా అమ్మగారికి ఒక 5 పొట్లాలు తీసుకొచ్చి, అమ్మ చాలా టేస్టీగా ఉంటుంది ఇది తినమ్మా అని అంటే ఆవిడ బయటకి ఇసిరేసింది. ఇలాగా బయటకి ఇసిరేస్తే అదేంటి అలా ఇసిరేసి ఉండమ్మా అంటే, నువ్వు ఇంకా మారవేంటరా, ఇంత ఇంట్లో అంత ప్రభు కార్యం చేసినా ఇంట్లో ఫోటోలు తీశారు, బయట పాడేశారు విగ్రహారాధుల ఫోటోలు కూడా, నువ్వు ఇంకా మారవంటే ఇంక సరేలే నీకు ఇష్టం లేకపోతే వదిలేమ్మా అని తింటా మానే, అంతేగాని బయటకి ఎందుకు ఇసిరేసామని నేను దెబ్బలాడాను. వద్దని ఆవిడ ఇసిరేసింది. నేను తర్వాత సరేలే ఇదని నేను కూడా మాట్లాడలేదు. తర్వాత ప్రభువారు మ్యారేజ్ జరిగింది. తర్వాత నీకు కొద్దిగా ఆ టైంలో మెడికల్ హోల్సేల్లో చేసి ఉండండి. కొద్దిగా నేనంటే ఉత్తమని కాదు, కానీ ప్రభు ముందు అన్నీ ఒప్పుకోవాలా, ఒప్పుకుంటేనే దేవుడు సాక్ష్యం చెల్లించినట్టు. 2 years ఇంకా మ్యారేజ్కి ముందు ఇంకా 2 years ఉందనగా నేను మద్యపానం కూడా తాగాను. అంతమాను కాదు కానీ వారానికి ఒకసారి, 10 daysకి ఒకసారి, 15 daysకైనా తాగేవాడిని. ఇంట్లో తెలిసేది కాదు, వచ్చేది కాముగా ఉండి భోంచేసి పడుకుంటేవాడిని అంతే. కానీ దేవుడి దృష్టిలో అది కూడా బాప్టిజం తీసుకున్నాను, ఆవిడ మ్యారేజ్ చేసుకున్నాను అదే ఫస్ట్ రోజు. అందుకని చాలా జాగ్రత్తగా పరిశుద్ధత, రొట్టి ద్రాక్షారసం అంటారు, ఆదివారం ద్రాక్షారసం తీసుకుని నేను ఫ్రెండ్స్ కూడా వెళ్ళి బార్లో మద్యపానం సేవించాను. ప్రభువారు శిక్షకు పాత్రుడు అవుతానని ఒక ఊరు వెళ్ళి కాకినాడ ఒక మ్యారేజ్కి వెళ్ళి తిరిగి వచ్చేస్తాను. మా ఫ్రెండ్ నేను తిరిగి వచ్చేస్తాను, ఆగున్న లారీని గుద్దేసేవాడిని. దేవుడు ఎంతో కాపాడాడు ఆయన. నాకైతే ఏం అవ్వలేదు ప్రభువా, ఇద్దరిని కూడా కాపాడు. అందరూ వెళ్ళిపోతున్నారు, ఎవరు ఆఫ్ చేయట్లేదు, బైకులు కూడా లారీలు కూడా ఎవరు ఆఫ్ చేయట్లేదు, అలా పడి ఉన్నారు. నేనే లేచి మా ఫ్రెండ్ కూడా లేపి చనిపోయాడేమో అనుకున్నాను. అప్పుడు తీసుకుని మెల్లిగా బండి మీద తీసుకొచ్చి అతనికి ట్రీట్మెంట్ చేయించుకుని, నాకేం దెబ్బలు కూడా తగలేదు, చిన్న హ్యాండ్కి కొద్దిగా తగిలింది అంతే అండి. దేవుడు ఎంత కాపాడాడు. ఆ రోజు చనిపోయిన వాడిని పైకి తీసుకెళ్ళిపోయేవాడు, కానీ దేవుని కృపను బట్టి నేను బ్రతికున్నాను. ఆయనకు దేవునికి స్తుతులు. అలాగే దేవుడు ఎన్నో, అది అప్పటి నుంచి మ్యారేజ్ ఇలా అయింది 1 నెలలోనే. అప్పుడు ఒక 15 days మ్యారేజ్, ఇలా 15 daysలో నేను మందు మొత్తం మానేశాను. ఓన్లీ 1 year 2 year తాగాను అప్పుడప్పుడు. అప్పటి నుంచి కూడా అదేనా, ముందు ఏ అలవాటు లేదు, తర్వాత ఫ్రెండ్స్ వల్ల కొద్దిగా అలవాటు అయింది, తర్వాత మానేశాను. తర్వాత ఆవిడకు మ్యారేజ్ చేసుకుంది, మొత్తం మానేసాను అప్పటి నుంచి కూడా. అలాగే దేవుడు అన్నీ వింటాడు. ప్రభు చూడలేదు అనుకుంటాం, అన్నీ చూచే దేవుడు అయినా. నేను ఏ నామాన్ని నిన్ను డెకరేషన్ చేయలేదని మా తమ్ముడు అలాగా జాబ్ పర్పస్ వెళ్ళిపోయాడైనా, తరలా పాస్టర్ గారిని నేను వెళ్ళిపోయినా చర్చికి వెళ్ళినప్పుడు, నేను చేస్తానండి డెకరేషన్, అదిని నా డబ్బులతో నేను చేస్తాను, ఈ కానించి మా బ్రదర్ వెళ్ళిపోయారు కదండి అని నేను ఆ డెకరేషన్ కూడా రాజమండ్రి వెళ్ళి డెకరేషన్ సామాను కొని ఆ చర్చికి నేను డెకరేషన్ చేసేవాడిని. అది దేవుడు కూడా, నేను ఎప్పుడైతే నా తమ్ముడు దెబ్బలాడానో డెకరేషన్ విషయంలో దేవుడు అది కూడా ఆ పని చేయించుకున్నాడు. నేను ఏ నామాన్ని ప్రభు పాటను నేను దూషించానో ఆయన నిలబెట్టి ఆయన పాటలు కూడా పాడుకోవడానికి సహాయం చేశారు. ఆయన ఎప్పుడు వినే దేవుడు కనుక, ఆయన చూచే దేవుడు కనుక అన్నీ కూడా నా ద్వారా ఆయన ప్రభు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. చర్చ్ కూడా టైమింగ్ కరెక్ట్ టైంకి వెళ్ళేవాడిని కదండి. నేను
మా మిస్సెస్ అంతమాను నువ్వు 11:30కి వస్తే మీరు అలాగా టైం అయిపోయేటప్పుడు రాకూడదంటే, అంటే అందరూ ఎదరంతా కూర్చుంటారో కొద్దిగా మొగవాట వేస్తుంది. ఏమన్నా అంటే మొగవాట ఏంటి, ఎప్పటి నుంచో చర్చికి వచ్చేవారు కదా, ముందుగా రావాలి, ఎప్పుడైనా పాటలు ముందు రావాలి, పాటలు ముందు లాస్ట్ వరకు ఉండాలి, అప్పుడే దేవుళ్ళు పొందుతారని ఆవిడ చెప్పేది. అలాగే నేను చెప్పేవాడిని. కానీ ఒక టైమింగ్ ఉండేది కాదు. 11:30కి వెళ్ళేవాడిని. అంత అశ్రద్ధగా దేవుళ్ళు చూపించేవాడిని. అక్కడి నుంచి జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చానండి. తర్వాత ఇక్కడ రావడానికి కూడా మా సేవకులు పాస్టర్ గారు ఎంతగానో మాకు హౌస్ కూడా ఇచ్చారండి. ఆయనకి వందనాలు. అలాగే పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు కూడా ఎంతగానో మమ్మల్ని ఆదరించారు. అక్కడ హౌస్లో ఉన్నాను. తర్వాత ఆయన కూడా ఇక్కడ పైన ఉండేవారు, నవీన్ గారు. 1:12 దాకా నవీన్ గారు ఎలాగండి ఇలా తీసుకెళ్తాను, మీరు మారాలి, ఇలాగ చేయాలి నా కూడా అని నన్ను ఎంతో ప్రోత్సాహం చేశారు పాస్టర్ గారు, అయ్యగారు కూడా. నేను ఆయన అప్పుడు తర్వాత టైమింగ్ 11:30కి వెళ్ళేవాడిని. ఆయన దగ్గర చర్చికి ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఆయన ద్వారా నేను తిరిగిన తర్వాతే నాకు టైమింగ్ ఏంటో తెలిసికొచ్చింది. 9:30 కరెక్ట్గా పాస్టర్ గారు ఎంత నియమంగా పాటిస్తున్నారో అది కరెక్టో అని నా మనసులో కలిగింది. పాస్టర్ గారు కూడా అలా సేవకులు మనం చేయాలి. ఆయన ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు. ఆయనకి అసలు తీరిక కూడా ఉండదు. భోజనం చేయడానికైనా రెస్ట్ చేసుకోవడానికి తీరుకుండా ఎప్పుడు దీంట్లోనే ఉంటారు. ఎందుకంటే నేను దగ్గర నుండి చూచాను ఆయన్ని, పాస్టర్ గారిని కూడా, అయ్యగారిని కూడా నేను దగ్గర నుంచి చూసిన. పైన ఉండేవారు కాబట్టి మాకు కింద ఇచ్చారు కాబట్టి నేను కింద ఉండేవాడిని కాబట్టి పాస్టర్ గారు ఇలాగా అంతమాన అదే చేత ప్రభు విషయంలో ఎంతో పాటుపడేవారు. ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నానండి. అన్ని విషయంలో కూడా ప్రభు తోడే ఉన్నారు. మన జరిగినట్టు ప్రభువుకి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి ప్రభు గడిచిన సంవత్సరం అంతా ఆయన కృపలో దయలో కాచి కాపాడి నన్ను, నా బిడ్డల్ని మరి ఇచ్చిన ఈ క్షేమ స్థితిని బట్టి దేవుని స్తుతించుకుంటున్నాం. మరి లాస్ట్ ఇయర్ అయితే చాలా సిక్ అయ్యాం అందరము, ఒకరి తర్వాత ఒకళ్ళము. మరి యాబీ అయితే హాస్పిటలైజ్ అయింది. ప్రభు అన్ని విషయాల్లో కూడా కృపను చూపించి తోడుగా ఉండి, మరి నాకు కూడా నేను వెల్లూరు వెళ్ళినప్పుడు ఆఫ్టర్ 4 ఇయర్స్కి వెళ్ళాను. అప్పుడు కూడా మరి దేవుడు మంచి రిపోర్ట్స్ ఇచ్చారు. ఒక చిన్న మెడిసిన్ చేంజ్ మాత్రం చేసి ఇచ్చారు. కొంచెం భయపడ్డాను నేనైతే వెళ్ళేటప్పుడు. హెల్త్ తేడాగా ఉంది, ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డాను. స్కాన్ అది చేసినప్పుడు కూడా ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభా మీరే నాకు సహాయం చేయాలని ప్రార్థన చేసుకున్నాను. మరి అలాగే సంఘం కూడా మా కొరకు ఎంతగానో భారంగా ప్రార్థించారు. మరి ఆ విషయంలో కూడా ప్రభు సహాయం చేసి మరి మంచి రిపోర్ట్స్ ఇచ్చి జస్ట్ ఒక చిన్న మెడిసిన్ చేంజ్ చేశారు. దాంతో నాకు హెల్త్ కొంత బెటర్ అయ్యింది. తర్వాత మళ్ళీ లాస్ట్ నవంబర్లో కూడా నేను చాలా సిక్ అయ్యాను. అప్పుడు కూడా ఆపరేషన్ పడుతుందని చాలా భయపెట్టారు డాక్టర్. అయినా ఆ విషయంలో కూడా ప్రభు కృప చూపించి మరి అందులో నుంచి కూడా నన్ను విడిపించి మరి సర్జరీ లేకుండానే దేవుడు మందుల ద్వారా నాకు హీలింగ్ ఇచ్చారు. మరి అలాగే తర్వాత కూడా నేను పాస్టర్ గారు కూడా కొంచెం సిక్ అయినప్పుడు మొన్న వాగ్దానాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు ఒక ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇంకా హెల్త్ విషయంలో అయితే ఇంకా భరించలేకపోతున్నాము, మరి ఓపిక అయిపోయింది, దయచేసి కృప చూపించండి, మంచి వాగ్దానం దయచేయండి అంటే ప్రభు ఈ సంవత్సరం మంచి వాగ్దానం నాకు ఇచ్చాడు. నీకును నీ ఇంటికి నీకు కలిగినది అంతటికి క్షేమము కలుగు చేసేదని ఇచ్చారు. మరి అంటే వాగ్దానం కేవలం ఆ వాగ్దానం నెరవేరుతుందని కాదు, అలాగైనా వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రతిదినము ప్రభు సన్నిధానంలో గోజాడుకుంటాం. మన బైబిల్ అంతా వాగ్దానాలే కదండి, భయపడకము, ఇంకా అనేక రకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలను బట్టి మనం ప్రభువుని స్తుతించుకోవడం కాదు, కానీ ఆయన చేసిన కృప, ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకొని ఇచ్చిన ఈ సజీవ లెక్కలోంచి మరి క్షేమస్థితి ఇచ్చిన దేవునికి స్తుతులు చెల్లించుకొని ఈ సాక్ష్యం ముగిస్తున్నాను. ప్రభునామ స్తోత్రముల నుండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడికి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి మాది ఈ ఊరు కాదండి, మరి పొరుగురు నుంచి వచ్చాను. దేవుడికి వెళ్తున్నాను కానీ, ప్రార్థనకి వెళ్తున్నాను కానీ ఏమీ తెలిసింది కాదండి. నా ప్రభు మరి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పాడేసాడు నన్ను. నా కూతురికి అప్పచెప్పాడండి. నా బాధలన్నీ చూచాడు ఆయన. నా భర్త చాలా హింస పెట్టివాడండి. ఓ కొడుకుని బుర్రబద్దలు కొట్టేశాడు, ఓ కొడుకుని కాలేరు కొట్టేశాడు. చాలా సిత్త ఆ ప్రభు చూశాడండి నన్ను. అయ్యో బిడ్డ నిన్ను కూడా చంపేస్తాడు అలాగని నాకన్నా నా కడుపుని పుట్టిన బిడ్డకి నన్ను తీసుకొచ్చి ఆ బిడ్డకి అప్పచెప్పాడు. ఆ బిడ్డ నన్ను ఇలా చూస్తుందండి ఇక్కడ పెట్టి. ఆ దేవుడే చూపిస్తున్నాడు నన్ను. ఇక్కడికి వచ్చాక అమ్మగారు అయ్యగారు, గొప్ప అమ్మగారు అయ్యగారిని ఎక్కడా చూడలేదండి. ఈ అయ్యగారి దగ్గరికి వచ్చాక నాకు దేవుడు దొరికాడండి.
గొప్ప అయ్యగారు దొరికాడండి మాకు. నా హృదయం మారిందండి ఇక్కడికి వచ్చాక. నాకు అస్సలు తెలిసేది కాదు. ఈ బైబిల్ పట్టుకుంటా కూడా సరిపోనండి నేను. ఏమి చేతనదండి నాకు. దేవుడు గొప్పగా దీవించాడండి నన్ను. అలాగే మీ అందరిని కూడా దీవిస్తాడు. యేసయ్య, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నారండి. మా మనవడికి కూడా బాగోలేదు, ముక్కులో ఏదో వేసిందండి, ఊపిరి జరుపుతలేదు ఆ బిడ్డడికి. మీరందరూ కూడా ప్రార్థన చేయమని అడుక్కుంటున్నాను. ఈ సిన్ని చాచుకుని దేవుడు దీవించిన గాక. చిన్నటి నుండే ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి. మా తండ్రి నాకు పి జేమ్స్ పాల్ అని నాకు పేరు పెట్టారు. అయితే నేను చిన్నటి నుండే ఎంతో క్రమశిక్షణలో, డిసిప్లిన్లో ఇంట్లో నన్ను పెంచారు. ఎన్నో దెబ్బలు తిన్నాను. దేవుడు ఈరోజు నన్ను ఇలా నిలవబెట్టాడు. నేను 7వ తరగతిలోనే రక్షణ పొందానండి. రోమిల్కి రాసిన పత్రికలో ఆయన నోటితో ఒప్పుకొని ఆయన ద్వారా నువ్వు రక్షించబడతావని 7వ క్లాస్లో, నేను 7th క్లాస్లోనే రక్షించబడ్డాను. తర్వాత 10th క్లాస్లో నేను బాప్తీసం తీసుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇష్టానుసారమైన జీవితంలోనికి వెళ్ళిపోయాను. నా ఫ్రెండ్స్తో పాటు తిరుగుతూ డిగ్రీ అంతా అట్లాగే చేశాను. ఆ తర్వాత MBA కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈ యొక్క యవ్వనంగా ఉండే సమయంలో నేను నా యొక్క సమయాన్ని చాలా వృధా చేసుకున్నాను. ఇంట్లో నుండి వెళ్ళిపోయి దూరంగా జీవించాలి, ఒక జాబ్ చేసుకుంటూ నా యొక్క సొంత ప్లాన్స్ నేను చేసుకోవాలి అనేది నా యొక్క ప్లాన్. నా ప్లాన్ ఏంటంటే ఒక మంచి రేసర్ అవ్వాలని. అందుకే ఫ్రెండ్స్ బైక్స్ తీసుకుని, ఇంట్లో తెలియకుండా వాళ్ళ బైక్స్ తీసుకుని ఎంతో స్పీడ్గా నడుపుతూ ఇట్లా నా యొక్క సమయాన్ని నా యొక్క వ్యర్థంగా చేసుకున్నాను. అయినప్పటికీ దేవుడు నన్ను ఎక్కడ విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక మంచి సమయంనిస్తాడు. నా యొక్క సంఘంలో, ఇది యవనస్తులకి మాత్రమే చెప్తున్నానండి, అందరికీ చెప్తున్నాను, యవనస్తులకి మరి ఒకసారి. నేను చర్చిలో చీపురు పట్టుకుని ఊడ్చేవాడిని, ఈ యొక్క చేపలు ఎత్తేవాడిని, చేపలు వేసేవాడిని. మీటింగ్స్ జరిగినప్పుడు వడ్డన భోజనాలు వడ్డించడానికి కానీ, విస్తరాకులు తీయడానికి కానీ ఎక్కడ నేను సిగ్గుపడేవాడిని కాదు. దేవుని పని జరిగించాలని చెప్పి ఎంతో ఆసక్తితో చేసేవాడిని. అయితే యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. అలాగే నేను తొట్టిల్లాను. ఎంత తొట్టిల్లానంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి నా యొక్క సొంత బతుకుదామని నేను జాబ్ కూడా బెంగళూరు ఎంచుకోవడానికి కారణం కూడా అదే. నా యొక్క సొంత పనులు, నా యొక్క సొంత చేసుకోవడానికి కోసం. అయినప్పటికీ దేవుడు నన్ను ఎక్కడ విడిచిపెట్టలేదండి. దేవుడు నన్ను ఎక్కడ విడవలేదు, ఎక్కడ ఎడబాయలేదు. నన్ను దేవుడు తన్నుతూ ఎంతో శిక్షణ అనుభవించుకుంటూ చనిపోవాల్సిన వాడిని నేను. ఒక భయంకరమైన రోడ్ యాక్సిడెంట్ కాకినాడలో జరిగింది. ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. కొత్త బండి కొనిచ్చారు ఇంట్లో, ఎంతో పేచి పెట్టి పల్సర్ 180 అని స్పోర్ట్స్ బైక్ తీసుకున్నాను. చనిపోవాల్సిన వాడిని, అయినప్పటికీ దేవుడు నన్ను బ్రతికించాడు. అది సంఘం యొక్క ప్రార్థన, సంఘ కాపరి, సంఘ కాపకురాలు, తల్లిదండ్రులు, అది దేవుడు తన బిడ్డల్ని అలా కాపాడుతాడు. ఇందాక బ్రదర్ గారు చెప్తుంటే నిజమే కదా. ఈ రోజున నిన్నటి దినాన్న ఎంతమంది మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా బైక్స్ వేసుకుని ఎంతో పెద్ద శబ్దంతో వెళ్ళిపోతున్నారు. వారికి ఏం చేస్తున్నారో వారికి ఏమి ఎరగరు. అలాంటి దాంట్లోనే నేను కూడా పక్కన పైన మందిరంలో మీటింగ్ జరుగుతుంటే నేను కింద నుంచి మా డాడీ బైక్ తెలియకుండా తీసుకుని ఆ ఇంటర్మీడియట్ టైంలో బండి వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ అరుచుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ ఇట్లా అరుచుకుంటూ తిరిగేవాడిని. ఎంతో పాపం అనే ఒక జగటగల దొంగ ఊపిలో పడి ఉన్న వాడిని నేను. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు. అలాగే నిన్ను నన్ను ఎవ్వరిని లోకంలో ఆయన నమ్మిన వారిని ఎవ్వరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే నేను ఈ సంఘంకు రావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. నా యొక్క పాత సంఘంలో, అది కూడా మా ఇంటి దగ్గరే బేతేస్తా ప్రార్థన మందిరము, ఎన్నో అడ్డంకులు, ఎన్నో యొక్క శ్రమలు గుండా వెళ్తూ కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు, కొన్ని మాటలు పడాల్సిన టైంలో ఎంతో నిర్ణయించుకున్నాను. ఎలాగా ఇప్పుడు ఈ మందిరాన్ని విడిచిపెట్టి ఏ మందిరానికి వెళ్ళాలి, ఎక్కడ సంఘంగా ఒక మంచి సార్వత్రిక సంఘం కావాలని. అయితే నాకు ఆనంద్ బ్రదర్ గారు చిన్ననాటి నుండే తెలుసు.
ఆయన ఎన్నోసార్లు నన్ను ఇన్వైట్ చేశారు కొవ్వూరు మందిరానికి, కానీ చాలాసార్లు ఆయన చెప్పుకుంటూ వచ్చారు, బ్రదర్ మీరు రండి అని చెప్పేసి అట్లా మాట్లాడే చాలా ఉత్సాహపరిచేవారు. ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే 2022వ సంవత్సరంలో ఆయన ఇక్కడ మెసేజ్ చెప్తున్నారు. ఆ రోజు నేను ఫోన్ చేశాను ఆయనకి. అప్పటికి చాలాసార్లు ఫోన్ చేసి ఆపి ఆ రోజున నిర్ణయించుకుని మేము మందిరానికి కూడా వెళ్ళలేదు. క్రిస్మస్కి December 25th 2021లో వెళ్ళలేదు, 31st 2021 వెళ్ళలేదు, 2022 January 1st కూడా మేము ఏ మందిరానికి వెళ్ళలేదు. అప్పుడు ఆనంద్ బ్రదర్ గారికి ఫోన్ చేసి ఆ రోజు ఇక్కడ ఆయన వర్తమానం ఇస్తున్నారు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత 2-2:30 గంటలకి ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి నాకు కాల్ బ్యాక్ చేశారు, బ్రదర్ నేను ఇలాగా మీ యొక్క సంఘానికి వద్దాం అనుకుంటున్నానంటే ఆయన ఎంతో ఆనందంతో ఆయన నన్ను యు ఆర్ వెరీ వెల్కమ్ అని చెప్పి ఎంతో ఉత్సాహపరిచారు. అప్పటి నుండి నేను జనవరి నెలలో మొదటి ఆదివారం నేను ఇక్కడికి రావడం జరిగింది. మన యొక్క ఈ యొక్క సార్వత్రిక సంఘంలో మీరందరితో కలిసి దేవుని ఆరాధించడానికి ఈరోజు వరకు దేవుడు నన్ను నిలవబెట్టాడు. అందును బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నా యొక్క చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. ముఖ్యంగా యవనస్తులకు నేను చెప్పవలసింది ఏంటంటే, దేవుని యొక్క మందిరంలో ఒక్క చిన్న పని చేసిన దేవుడు మిమ్మల్ని మొదటి స్థానంలో ఉంచుతాడు. నా జీవితంలో ఎన్నో మహోపకార్యాలు చేశాడు. నేను ఇంటర్మీడియట్ నా యొక్క కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. డిగ్రీలో కూడా చాలామంది ఫెయిల్ అయిపోయారు. నేను డిగ్రీలో ఇంకా ఎంత దిగజారిపోయానంటే, ఆఖరికి కొట్లాడడానికి ఈ యొక్క రౌడీ షెట్లతో కలిసి ఒక పెద్ద దెబ్బలాటకి వెళ్తే నన్ను స్కూల్లో నుంచి డిబార్ చేశారు. ఒకడిని అనుకోకుండా కొడితే అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. అనుకోకుండా జరిగిన యొక్క దెబ్బలాటలో అతను హాస్పిటలైజ్డ్ అయ్యాడు. అంత ఇక పేపర్ మిల్స్ రోడ్డు దగ్గర పెద్ద ట్రాఫిక్ జామ్ అయ్యి పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకోవడానికి అంత ఇదిగా జరిగింది. ఒకసారి నేను ఆఫీస్కి వెళ్తుంటే క్యారేజీ బాక్స్ వేసుకుని బండి మీద వెళ్తుంటే నా ఫ్రెండ్ ఒకరు కనబడి బ్రిడ్జ్ మీద, అరే జేమ్స్ ఏంటి ఇంకా పాస్ అవ్వలేదా, బ్యాగ్ వేసుకుని వెళ్తున్నావు అని చెప్పేసి అన్నాడు. నేను అన్నాను డిగ్రీ పాస్ అయిపోయాను, ఇప్పుడు MBA కూడా అయిపోయింది, జాబ్ చేస్తున్నానంటే షాక్ అయ్యి అతను అంటున్నాడు, నేను డిగ్రీలో ఇంకా ఇంగ్లీష్ పాస్ అవ్వలేదు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒక్కటి ఉండిపోయింది, నువ్వు ఇంకా ఏ సెకండ్ ఇయర్లోనో థర్డ్ ఇయర్ స్టార్టింగ్లోనో ఉండిపోయావు అనుకున్నాను, నువ్వు MBA చేస్తే అని నమ్మలేదు. కోటిపల్లి బస్ స్టాండ్లో ఆగి బ్రిడ్జ్ సగం నుంచి నాతో పాటు ప్రయాణించి నా ఫోన్లో నుంచి సర్టిఫికెట్స్ చూపించే వరకు అతను నమ్మలేదు. దేవుడు ఇట్టి గొప్ప కార్యములు ప్రతి ఒక్క యవనస్తుల్లో చేస్తాడు, ప్రతి ఒక్కరిలోనే చేస్తాడు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. అయినప్పటికీ దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుడిని మనం స్తుతించాలి. దేవుడి యొక్క చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. గత కాలంలో దేవుడు మా పట్ల ఎంత గొప్ప మేలు చేశాడండి. మా బిడ్డల విషయంలో కూడా కొంత బలహీనత ఏర్పడినప్పటికైనా కానీ దేవుడు చాలా మేలు చేశాడండి మా పట్ల. అలాగే దేవుడు నా భర్తను కూడా మార్చుకున్నాడండి, రక్షణ పొందడానికి కృప చూపించాడండి. అందరి మట్టిలో నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవునికి. అలాగే నాకైతేనండి మొన్న కిడ్నీలో స్టోన్స్ పడ్డాయని హాస్పిటల్కి వెళ్తే తెలిసిందండి. మందులు ఒక 10 రోజులే వాడానండి. అక్కడి నుంచి అయితే మందులు అయితే వాడటం లేదండి. ఏదైనా నీ చిత్తమే ప్రభువా అనేసి అలాగే పనికి వస్తున్నామండి. కానీ దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో కాపుదల దయచేసాడండి. సంవత్సరం అంతాను నేను నా భర్త ఒకే స్కూల్లో పనిచేస్తున్నామండి. యేసయ్యకి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.